ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ ప్రాముఖ్యత గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ప్రకృతి విధానంలో ఆహారమే ఔషధం. ఇతర వైద్య విధానాల్లో ఆహారమే ఔషధం అనే సిద్ధాంతం ఉండదు. అక్కడ ఔషధంలాగా మందులు ఉంటాయి, రకరకాల మందులు ఉంటాయి. ఈ జబ్బుకి ఈ మందు అని ఉంటుంది. అందుకని అక్కడ జబ్బును తగ్గించడానికి ఒక మెడిసిన్ అనేది ఉంది కాబట్టి ఫుడ్కి పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు. ఏదో ఆ మెడిసిన్ మన మీద పని చేయాలంటే ఉప్పు నూనెలు కొంచెం తగ్గించండి అంటారు, మెడిసిన్ పనిచేసి కొంచెం నార్మల్ లెవెల్కి జబ్బు రావటం కొరకు. అంతకుమించి పచ్చిమే ఉండదు. కానీ ప్రకృతి విధానంలో ఫుడ్ ఈజ్ మెడిసిన్, ఫుడ్ ఈజ్ హెల్త్. ఆహారమే ఔషధం. అంటే మనం తినే భోజనమే మనకి ఔషధంలాగా జబ్బులు తగ్గించే విధానం నేచర్ క్యూర్ విధానం. ఇది జబ్బుల్ని తగ్గించడానికి డైరెక్ట్ మార్గం. ఏ రకమైన తప్పులు చేసినందువల్ల మనకు జబ్బులు వస్తున్నాయో ఆ జబ్బుల్ని సహజంగా పరిష్కరించుకునే మార్గం ప్రకృతి విధానం. మనకు ఉప్పు నూనెలు, కారాలు, పులుపులు, మసాలాలు లాంటి ఎక్కువ వాడటం వల్ల చాలా జబ్బులు వస్తున్నాయి. ఇలా వచ్చిన జబ్బులు మనం తగ్గించుకోవడానికి వీటిని మానకుండా పైనుంచి మందులు వేసుకుంటున్నాం. అందుకని రోజు రోగాన్ని పుట్టించుకునే ఆహార పదార్థాలు ఎట్లా తింటాం, రోగానికి ఉపశమనానికి పైనుంచి మందు వేసుకోవటం. బ్రతికినన్నాళ్ళు మీరు ఇట్లా రోగాన్ని పుట్టించే ఆహారాలు ఇంట్లో వండుకు తింటూ ఉండండి. బ్రతికినన్నాళ్ళు రోగాలు ఉంటాయి, బ్రతికినన్నాళ్ళు మందు వేసుకోవాలి. అందుకని బ్రతికినన్నాళ్ళు షుగర్ ఉంటుంది, పోదు. బ్రతికినన్నాళ్ళు బీపీ ఉంటుంది, బ్రతికినన్నాళ్ళు కాస్త చర్మవ్యాధులు ఉంటాయి, బ్రతికినన్నాళ్ళు కీళ్ళ నొప్పులు ఉంటాయి, బ్రతికినన్నాళ్ళు కొలెస్ట్రాల్ పెరుగుతూనే ఉంటుంది, రోజు మందు వేసుకోవాలి. బ్రతికినన్నాళ్ళు ఆస్తమా అట్లాగే ఉంటుంది. అంటే మనం ఈ రోగాలు జీవితంలో పోవు అని మనకు అనిపిస్తుంది, ఎందుకంటే జీవితాంతం మనం మారట్లేదు కాబట్టి. రోగం రాకముందు ఏం తప్పులు చేసామో ఆ రోగం వచ్చిన తర్వాత కూడా అవే తప్పులు చేస్తున్నాం ఆహారంలో. అందుకని జీవితాంతం రోగాల్ని పెంచి పోషించుకుంటున్నాం, ఉపశమనానికి పైనుంచి మందులు వేసుకుంటున్నాం. ఇలాంటి మార్పు నుంచి మన శరీరాన్ని రక్షించుకోవాలి అంటే మనం తినే భోజనమే ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా ఉంటే ఇదే జబ్బు తగ్గిస్తుంది, ఇదే ఆరోగ్యాన్ని ఇస్తుంది. అంటే మనం తినే వంటల్లో వేసే ఉప్పు నూనెలు, కారాలు, పులుపులు, మసాలాలు జబ్బులను కలిగిస్తున్నాయని మీరు నమ్మరు. నిజంగా వాటికి జబ్బులు రాకపోతే అసలు మీరు రోగం వచ్చాక ఎందుకు తగ్గించాలండి వాటిని చెప్పండి. మీకు షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు ఇవన్నీ వచ్చాయి, అసలు నూనె ఎందుకు తగ్గించాలి? నూనె పోసుకు వండుకోండి, ఉప్పు బాగా వేసుకోండి, ఆవకాయ బాగా తినండి. ఈ ఉప్పులకి నూనెలకి జబ్బులకు సంబంధం లేకపోతే మీరు ఇష్టం వచ్చినట్టు మసాలాలు, కారాలు, పులుపులు, నేతులు, ఉప్పులు వేసుకుని వండుకుంటూ ఈ వైద్య శాస్త్రాలని ఎవరినైనా సరే మందులు ఇచ్చి జబ్బు తగ్గించమనండి, మీ కంట్రోల్ కాదే జబ్బు. అందుకని వైద్యులందరూ ఉప్పు తగ్గించండి, మజ్జిగలో మానేయండి, నూనె మానేయండి, వేస్తే తాలింపు కొంచెం వేసుకోండి చప్పగా అని ఎందుకు చెప్తున్నారు అంటే ఈ రుచులకి రోగాలకి చాలా దగ్గర సంబంధం ఉంది కాబట్టి నేను ఉంది కాబట్టి తగ్గించటం బదులు మానండి అంటున్నాం ఇక్కడ. అందుకని వంటలు వండుకునేటప్పుడు వాడే రుచుల్ని లేకుండా వండుకుంటే జబ్బులు చాలా తగ్గుతాయి. అది మీకు తెలియదు కాబట్టి, అనుభవం లేదు కాబట్టి మీకు నమ్మకం కలగదు. అప్పుడే వైద్యులకు కూడా ఎక్కడ పుస్తకాల్లో ఉప్పు నూనె లేకుండా తినే విధానం లేదు కాబట్టి తెలియదు. ప్రకృతి విధానంలో 9-10 రకాల కూరగాయ ముక్కలను కట్ చేసి ఉడకబెట్టి ఆ ఉడకబెట్టిన ముక్కల్ని మిక్స్డ్ వెజిటబుల్ కర్రీలాగా ఇస్తారు. ప్రొద్దునదే, సాయంకాలం అదే, లంచ్కి అదే, డిన్నర్కి అదే ఇస్తారు. ఇక్కడ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అంటే అందులో పొట్లకాయ, సొరకాయ, బీరకాయ, దోసకాయ, టమోటా, కొంచెం ఆకుకూరలు, దొండకాయ, కాస్త బీన్స్ ముక్కలు కానీ ఇట్లాంటివన్నీ రకాల కూరగాయలన్నీ కలిపేస్తారు. ఏ ఉంటే వాటిని, కొంచెం క్యారెట్, కొంచెం బీట్రూట్, ఇలాంటివన్నీ కలిపేసి కుక్కర్లో ఉడకబెట్టేసి ఆ ముక్కల్ని కర్రీలాగా ఇచ్చేస్తారనమాట. అంటే ఇది కేవలం ఉడకబెట్టిన ముక్కల్నే మనం తినాలంటే తినలేం, రుచి ఉండదు కాబట్టి.
దీన్ని మనం కొంచెం రుచికరంగా చేసుకునే పద్ధతి. ఇది ఒరిజినల్గా వెనకటి రోజుల నుంచి ఉన్న ప్రకృతి విధానంలో కర్రీ. ఇది మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ. ఇది వండుకోవటానికి పావు గంట 20 నిమిషాల కంటే పట్టదండి. ఊరికి అన్ని కూరగాయ ముక్కల్ని ఇంతంత సైజులో కట్ చేయడానికి 5-10 నిమిషాలు. ఇన్ని ముక్కలు కడుగుని అది కూరగాయలు కడుక్కొని ఇంత కట్ చేసి పెట్టుకోవడానికి. వీటిని చిన్న ప్రెషర్ కుక్కర్ ఉంటే తీసుకోండి, అందులో పెట్టేసి నీళ్లు పోసి ఉడికించకుండా, అంటే ఉడకటానికి కొంచెమైనా నీళ్లు పోస్తాం కదా మనం, నీళ్లు పోయొద్దు. 2-3 గరిటెలు పెరుగు వేయండి, పుల్ల పెరుగు. పెరుగు పులుపు లేదనుకోండి, అంత నిమ్మరసం పిండండి ఆ పెరుగులో. ఆ పెరుగేసి ఈ ముక్కలు వేసి కుక్కర్ పెట్టేసి, పెరుగు ఇష్టం లేదనుకోండి మీకు, అన్ని పాలు పోసి కుక్కర్లో పెట్టేయండి కూరగాయ ముక్కలు. అంటే ముక్కల్లో చప్పదనం పోవటానికి పుల్ల పెరుగు నేను చెప్పిన టెక్నిక్ అనమాట. పాల కంటే పుల్ల పెరుగులో ముక్కలు ఉడికితే కొంచెం టేస్ట్ బాగుంటుందండి. నీళ్ళు పోయకుండా ఆ పెరుగు వేసేసి కూరగాయ ముక్కలు వేసి కుక్కర్ పెడితే 3 కోతలు 10 నిమిషాల్లో వచ్చేస్తాయి. 10 నిమిషాలు ప్రెషర్ పోయేదాకా ఆగండి. 20 మినిట్స్లో పని. మనం కష్టపడింది 10 నిమిషాలు కూరగాయలు కోసుకోవడానికి టైం అంతే. ఈలోపు స్నానం చేసేలోపు కూర రెడీ అయిపోతుంది. అట్లా అందులో పచ్చిమిరపకాయలు కూడా వేయండి. మామూలుగా ప్రకృతి విధానంలో పచ్చిమిరపకాయ వాడరండి అసలు ఎక్కడ నేచర్ క్యూర్లో. కానీ మనం ఎందుకు చెప్తున్నామంటే, ఒట్టిగా ఉడకేసిన ముక్కలు తినాలంటే నోట్లో లాలాజలం కూడా రాదండి, చప్పగా ఉంటుంది కాబట్టి. లాలాజలం రాకపోతే డైజెషన్ కాదు. ఇది డైజెస్ట్ ఎంజైమ్స్ ఉంటాయి ఇందులో. డైజెస్ట్ చూసేది లాలాజలం అంటే. క్రిమి సంహారిణి అందులో ఉంటుంది, లైసోజోమ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇవన్నీ కూడా క్రిములు చంపడానికి మనకు వస్తాయి. చాలా బెనిఫిట్స్ ఉంటాయి లాలాజలం ఊరితే. అందుకని పులుపు కొంచెం తగిలితే లాలాజలం ఊరుతుంది, కారం కొంచెం తగిలితే లాలాజలం ఊరుతుంది. నష్టం లేని కారం పచ్చిమిరపకాయ, నష్టం లేని పులుపు పుల్ల పెరుగు. పచ్చిమిరపకాయ ఇట్లా వేసేసి చక్కగా ఉడికిస్తారు. ఆ ఉడకబెట్టిన ముక్కల్ని తీయండి. దీనికి శాంతం ఉప్పు నూనెలు మాని తింటాం మా వల్ల కాదు అనుకునేవారు ఒక రకం ఉంటారు. నేను మాని తింటాను అనుకునేవారు కొంతమంది ఉంటారు. ఇలాంటి వారు ఏం చేయాలంటే, ఒక బాండి తీసుకోండి. ఇప్పుడు వీనికి పోపు పెట్టుకోవటం. ఉప్పు నూనెలు శాంతం మాని తింటాను అనుకున్నవారు మినపప్పు శనగపప్పు బాండీలు ఒట్టిగా వేసి ఆగనివ్వండి. వేగిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు ఇట్లాంటివి వేయండి. కొంచెం తాలింపు కొంచెం వేగుతాయి. మరీ కొంచెం బాగోట్లేదు అనుకుంటే కొంచెం జీలకర్ర వేసుకోండి అందులో. అట్లా వేసేసి ఈ వేగిన తర్వాత అందులోపలికి ఈ ఉడకబెట్టిన కుక్కర్లో, ప్రెషర్ కుక్కర్లో ఉన్న ముక్కలు పుల్ల మధ్యలో ఉడికి తీసుకొచ్చి వేసేసేయండి. కొంచెం మంట హైలో 2 నిమిషాలు 3 నిమిషాలు పెట్టండి. కొంచెం ఈ తాలింపు వాసన పడుతుంది. అట్లా వేసిన తర్వాత 4-5 నిమిషాలు వేడికి కొంచెం నీటి శాతం తగ్గి కొంచెం బాగుంటుంది. అందులో కూరల పొడి తెలుసు కదా, నువ్వుల పొడి, వేరుశెనగ పొడి ఉంటుంది కదా మన పద్ధతిలో. వేరుశెనగ పప్పులు వేయించిన పొడి, నువ్వుల పొడి అలాంటివి కొంచెం చల్లండి. పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి పొడి ఉంటే ఇంత 1 స్పూన్ పొడి చల్లండి. కొత్తిమీర పుదీనా లాంటివి చల్లేసేయండి. కమ్మట వాసన వస్తుంది. అప్పుడు ఇట్లా పెట్టేసుకుని మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ తినేటప్పుడు వేడిగా పెట్టుకోండి. నిమ్మరసం బాగా పిండుకోండి కూర మీద. 3 పుల్కాలు ఈ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ తినండి. బరువు తగ్గడానికి ఎంత బాగా తగ్గుతారు. రకరకాల కూరలు వండుకొని టైం వేస్ట్ చేసే కంటే. కానీ మనసులో మీరు కంట్రోల్ పెట్టుకోగలిగితే, నేను ఇట్లాంటి మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ 7-8 ఏళ్ళు 10 ఏళ్ళు తినుంటా. ఇప్పుడు నేను చెప్పే వంటల విధానం డిజైన్ చేయకముందు నేను తిన్న పద్ధతి ఇది. మహాత్మా గాంధీ గారు 30-40 ఏళ్ళ పాటు ఉడకేసిన ముక్కలే తిన్నారు. ఈ తాలింపు లేదు, ఈ పుల్ల పెరుగు లేదు. నీళ్ళలో ఉడకేయటం తినేయటమే. అలా వారు తినగలిగారు. అంటే చాలా సింపుల్గా పని అయిపోతుంది. ఆడవారి ఇంట్లో లేరు, మగవాళ్ళు ఒకళ్ళే వండుకుంటారు. కొంతమంది ఆడవారికి 2 వంటలు చేయడానికి కుదరదు, నేను చేసి పెట్టలేనంటారు. మగవారు వండుకోవచ్చు. కొంతమంది ఉద్యోగ రీత్యా దూరాలుగా ఉంటారు. అలాంటి వారు మగవారు ఇట్లా కర్రీ ఒక చిన్న కుక్కర్ పెట్టుకుని గ్యాస్ పెట్టుకుంటే సింపుల్గా అయిపోతుంది అనమాట. 3 పుల్కాలు బయట కొనుక్కోండి, జొన్న రొట్టెలు కొనుక్కోండి, ఒక కర్రీ చేసుకుని హాట్ ప్యాక్లో పెట్టుకెళ్ళిపోండి, మధ్యాహ్నం ఆఫీసులో తినేసేయండి. చక్కగా బరువు తగ్గుతారు. షుగర్ భలే తగ్గిపోతుంది ఇట్లా తీసుకుంటే.
అంటే అన్ని కూరగాయలు వచ్చేసినాయి, అందులోనే ఇంత పాలకూర తోటకూర లాంటివి కూడా కట్ చేసి తురిమేసేసేయండి, విడిగా ఆకుకూర ఉండక్కర్లా, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది తక్కువ టైంలో సింపుల్గా కర్రీ తినే టెక్నిక్ ఇది. మిక్స్డ్ వెజిటబుల్ ఏ కూరగాయలు చవకుంటే అవి కలిపేసేయండి అంతే, అన్నీ వేయక్కర్లే ఇక్కడ. ఇది మధ్యాహ్నం పుల్కా కూరలో తీసుకోండి. కొంతమందికి ఈవినింగ్ కూడా పుల్కా కూర తింటారు, షుగర్ ఉన్నవారు 2 పూట్ల తింటారు. అలాంటప్పుడు మధ్యాహ్నం విడిగా కర్రీస్ ఏదైనా వండుకుని ఈ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీని ఈవినింగ్ తినేవారు ఈవినింగ్ మార్చుకోండి, మధ్యాహ్నం వెరైటీ కర్రీస్ చేసుకోండి. 2 పూట్ల తినేవారికి ఇది టెక్నిక్. ఈ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ ఈజీగా పని అయిపోతుంది, 2-3 పుల్కాలు ఒక కర్రీ త్వరగా చేసేసుకోవడానికి కుదురుతుంది అనమాట. కూర వండాలంటే అరగంట నుంచి గంట పడుతుంది, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీకి 10 నిమిషాలు మనం టైం స్పెండ్ చేస్తే చాలే. అందుకని పుల్కా మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అలాంటి వారు ఈవినింగ్ తినండి. ఉడికిన ఆహారం ఒకేసారి తినేవారు పుల్కా కూర మధ్యాహ్నమే తినేసి డిన్నర్లో ఫ్రూట్స్ తినేయమంటున్నాం కదా, అందుకని అలాంటి వారికి ఈవినింగ్కి లేదు ఇక కర్రీ, మధ్యాహ్నం మాత్రమే తినేస్తారు. వెయిట్ తగ్గాలనుకున్నవారు ఎప్పుడన్నా ఒక 10-20 రోజులు పుల్కా కూడా వద్దనుకుంటే 1 కేజీ కూర ఎట్లా మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ పెట్టుకుని వట్టి కూర కేజీ తినేసేసేయండి. ఎట్లాంటిది నిమ్మరసం పిండుకుని ఉల్లిపాయ చక్రాలు నంచుకుంటూ కూరకు తినేసేయండి, చాలా బాగుంటుంది. ఇది సంవత్సరాల తరబడొద్దు, కానీ కనీసం బాగా రిజల్ట్ రావాలంటే ఆ 2 పుల్కాలు 3 పుల్కాలు కూడా మానేసి వట్టి కర్రీ తినేసేయచ్చు. 30 కేజీ నేనైతే 750 గ్రాముల కూర తినేవాడిని అండి, తూకం వేస్తే అంత ఉండేదన్నమాట. పుల్కాలు లేనప్పుడు కేజీ కూర అయినా తినేసేయచ్చు, అంత కర్రీ తినేసేయండి, చాలా బాగా. అసలు మోషన్ ఎంత బాగా అవుతుందో మీకు, ఇక పొట్ట ఎంత సుఖంగా అనిపిస్తుందో. ఇక నేను ఉప్పు నూనెలు శాంతం మాని తినలేను అనుకున్న వారు కొంచెం 1/2 స్పూన్ ఆయిల్ వేసుకుని తాలింపేసి తాలింపులో కూర వేసి కొంచెం 5 నిమిషాలు వేడెక్కాక అందులో కొంచెం ఎంత జీలకర్ర ధనియాల పొడి ఉంటుంది కదా చల్లుకోండి, సింపుల్ కొంచెం చల్లుకొని అలా కర్రీ తినండి. కనీసం నూనెలు ఉండవు, ఉప్పు నూనెల ప్రభావం ఎక్కువ ఉండదు కాబట్టి తాలింపు వేసుకుంటారు, ఇంత చల్లుకుంటారు అంతే. ఉప్పు పుల్కాల్లో ఈ కూర తినండి, చాలా ఈజీ టెక్నిక్ అనమాట. ఇలా పిల్లలకు కూడా ఇట్లా అలవాటు చేసేసేయండి. ఇంట్లో బరువుగా ఉన్నారు, కర్రీ ఎంత పెట్టి అన్నం పెట్టినంత కూర పెట్టేయండి, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చాలా బాగుంటుంది. ఇది అందులో కొంచెం క్యారెట్ బీట్రూట్ కూడా వేస్తుంటే అసలు ఉప్పు లేని లోటు అసలు తెలియదు అనమాట. ఈ మొక్కలు ఎక్కువ పడితే ఆకుకూర ముఖ్యంగా పాలకూర ఎక్కువ వేసేయండి, క్యారెట్ బీట్రూట్ వాడండి బాగా. ఇతర కూరగాయ మొక్కలతో కాంబినేషన్ ఎట్లా ఉంటుందన్నమాట, చాలా బాగుంటుంది. అందులో ఇంత పెసరపప్పు కూడా ఎప్పుడన్నా కావాలంటే నానబెట్టేసి ఈ కుక్కర్ పెట్టేటప్పుడు ఈ నానబెట్టిన పెసరపప్పు అందులో పడేయండి, ఇంకొంచెం టేస్ట్ పెరుగుతుంది. ఇక్కడ చాలా బాగుంటుంది. కందిపప్పు వేయొద్దు, మళ్ళీ పెసరపప్పు నానబెట్టి వేయాలి. దేవుడి ప్రసాదం దగ్గర వడపప్పు పెడతాను చూసారా, అలా నానబెట్టిన పెసరపప్పు ఈ కూరలో పడేసేయండి కుక్కర్ పెట్టేటప్పుడు, అయిపోతుంది అనమాట. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇట్లా ప్రయత్నించి చూడండి మీరు, ఎందుకంటే కాస్త మంచి అలవాట్లు మనం ఇట్లాంటివి నేర్చుకుంటుంటే మన ఆరోగ్యాన్ని మన ఇంట్లో ఎంత చక్కగా బాగు చేసుకోవచ్చు ఆలోచించండి. కాస్త పెద్దలుగా మనం ఇట్లాంటివి మారితే పిల్లల భవిష్యత్తు బాగుంటుందని తెలియచేస్తూ ఇప్పుడు ఎంతోమంది సాధకులు అందించే అనుభవాలు మనం వినే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, నా పేరు వెంకటలక్ష్మి. మాది పశ్చిమ గోదావరి జిల్లా తణుకు దగ్గర కండవల్లి అండి. కండవల్లి విలేజ్ నుంచి వచ్చాను. నాకు ఒబెసిటీ ఉందండి, ఒబెసిటీ గురించి వచ్చాను. ఈ ఫాస్టింగు, ఈ ఉప్పు లేనివి ఆయిల్ లేనివి కూడా తినడం వల్ల నేను 5 కేజీలు బరువు తగ్గాను. అంతకుముందు నాకు తలనొప్పి కూడా ఉందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత తలనొప్పి కూడా తగ్గింది నాకు. టీవీలో కూడా చూసామండి మేము, మా గోల్డ్ వారి టీవీలో కూడా డైలీ చూస్తామండి 7 గంటలకి. దానివల్ల 5 సంవత్సరాల నుంచి చూస్తున్నామండి మేము. దానివల్ల చాలా నచ్చి ఎలా అన్నా రావాలని ఎప్పటి నుంచో అనుకుంటే మా వారు పంపించారండి. ఈ రాజుగారు చెప్పి ప్రసంగాలు, విశాల మేడం చెప్పి మంచి మాట చాలా బాగా నచ్చిందండి నాకు. రాజుగారు మాటలుంటే మనం అసలు ఇంకా ఎక్కడున్నామా అనిపిస్తుందండి, అంత బాగా చెప్తారండి. మనం ఇంకా మారకుండా ఎలా ఉన్నాము అనిపిస్తుంది. మేడం గారు అయితే పిల్లల్ని ఎలా పెంచాలి, పెద్దలతో మనం ఎలా మాట్లాడాలి, వాళ్ళు ఎలా చూసుకోవాలి అనే విధానం కూడా చాలా బాగా నచ్చిందండి. ఇక్కడ ఉంటే అసలు ఆ ఇల్లు ఏమీ గుర్తుకు రాదండి. అసలు ఈ ఆశ్రమం అన్నీ చాలా బాగున్నాయండి. యోగా సార్లు అందరూ చక్కగా ఫ్రీగా మాట్లాడతారండి. అందరూ మన ఏ డౌట్ ఉన్నా క్లియర్ చేసుకోవచ్చండి ఇక్కడ. నాకైతే చాలా నచ్చింది. 1 మంత్కి వచ్చానండి నేను.
నాకు చాలా బాగా నచ్చిందండి. ఈ అవకాశం ఇచ్చిన మా గోళీ వారికి, రాజు గారికి నమస్కారాలండి. హాయ్, నేను డాక్టర్ అభిషేక్. నేను విజయవాడ నుంచి వచ్చాను. నేను యాక్చువల్లీ బరువు తగ్గడం కోసం వచ్చాను. నేను వచ్చినప్పుడు 94.8 కిలోస్ ఉన్నాను. ఇప్పుడు 87.4 కిలోస్ అయ్యాను. మొత్తం టోటల్ అరౌండ్ 7.4 కిలోస్ తగ్గాను. నేను ఇక్కడికి వచ్చి 9 డేస్ అయింది. ఇక్కడ ఫుడ్ కానివ్వండి, యోగా మెయిన్గా చాలా బాగుంది. యోగా చేయడం వల్ల చాలా వెయిట్ లాస్ వచ్చాను. 7 కిలోస్ 9 డేస్లో అంటే ఇంకా బయట ఎక్కడ సాధ్యం కాదనేది నా ఒపీనియన్. థ్యాంక్స్ టు సత్యనారాయణ రాజు గారు, థ్యాంక్స్ టు మా గోల్డ్. మాటివ్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు శశికుమార్. నేను విజయవాడ నుంచి వచ్చానండి. గత 2011 నుంచి మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమంలో గురించి అలాగే ఆయన షోస్ చూడడం జరిగింది. 2011లో నాకు కూడా ఒక రకమైన వెయిట్ గెయిన్ అనేది జరిగింది. అందుకు కారణం అన్వేషిస్తే నేను గత 15 సంవత్సరాలుగా ఈ మార్కెటింగ్ ఫీల్డ్లో ఉండి అటు ఆ ప్లేస్ ఈ ప్లేస్ తిరుగుతూ చాలా వరకు ఆహార అలవాట్లని చేంజ్ చేసుకోవడం జరిగింది. దీని కారణంగా నాకు థైరాయిడ్ సమస్య ఉత్పన్నమైనది. 2011లో రాజుగారి షో చూసినప్పుడు చాలా ఆనందం వేసింది. ఇలాంటి నేచురోపతి వల్ల కూడా మనకు రోగాలు నయమవుతాయని. సో అప్పట్లో నాకు కాలేదు, కానీ నేను ఆ రోజు నుంచి ఈ వాటర్ థెరపీని ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది. ఎంతో రిలీఫ్ కలిగింది. చాలా రోజుల నుంచి అనుకున్నాను ఇలాంటి ఆశ్రమంలో జాయిన్ అయ్యి నేను కూడా యోగా థెరపీలు మిగతావన్నీ చేసుకోవాలని, కానీ కుదరలేదు. గత 10 రోజులుగా ఈ ఆశ్రమంలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇందులో నేను సుమారు 4 కేజీలు తగ్గడం జరిగింది. అదే కాకుండా గత 10 రోజులుగా నేను చేస్తున్నటువంటి ఎక్సర్సైజులు కానివ్వండి, అలాగే యోగాలు కానివ్వండి, చాలా వరకు నా మానసిక ఉల్లాసానికి దోహదపడ్డాయి. అలాగే బాడీ కూడా ఒక రకమైన ఫ్రీగా తయారైంది. సో చాలా వరకు అనుకుంటారు ఆరోగ్యాలయం అంటే ఇలాంటి స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు, కానీ మనకు ఎలా అనిపిస్తుందంటే జనరల్గా వైద్యాలయానికి వెళ్ళినప్పుడు డాక్టర్ కొంత ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. దేవాలయానికి వెళ్ళినప్పుడు మనము దేవుణ్ణి ప్రార్థిస్తాం, కానీ ఆరోగ్యాలయంలో మన ఆరోగ్యాన్ని మనం బాగు చేసుకోవడానికి వచ్చినట్టు అవుతుంది. సో చాలా వరకు ఈ 2011 నుంచి నేను ఫాలో అవుతున్నప్పుడు నేను అనుకున్నా, మీ ఆరోగ్యం మీ చేతుల్లో అంటే ఎలా ఉంటుంది? మన ఆరోగ్యం మన చేతుల్లో ఉందా? డాక్టర్స్కి అలాగే హాస్పిటల్స్కి వెళ్ళి ఇలాంటి ఖర్చు చేయాల్సిన అవసరం లేదా అనుకునేవాడిని. కానీ ఈ ఆశ్రమం చేరిన తర్వాత చాలా రిలీఫ్ అనిపించింది. ఇన్ని రోజులు మనం చేసిన తప్పులన్నీ తెలిసి వచ్చింది. చాలా వరకు మార్కెటింగ్ జాబ్లో ఉన్నప్పుడు చాలా వరకు మనం తప్పులు చేస్తూ ఉంటాం. అంటే టైం ప్రకారంగా తినకపోవడము, అలాగే వాటర్ సరిగా తాగపోవడము, అలాగే అవకాశాలు లేని చోట మనకి ఎక్కువగా నాన్ వెజ్ తినడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఈ అలవాట్ల వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి, అలాగే శరీరానికి ఎలాంటి వ్యాధులు వ్యాపిస్తాయనేది ఇక్కడ క్లుప్తంగా క్లీన్గా ఎగ్జాంపుల్తో పాటు తెలియజేయడం జరిగింది. సో ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సత్యనారాయణ గారికి మరియు మా గోల్డ్ టీవీ వారికి ధన్యవాదాలు. ఆరోగ్యాభిలాష్ అందరికీ నమస్కారం అండి. నా పేరు లక్ష్మీనారాయణ రెడ్డి. మేము బెంగళూరు నుంచి వచ్చినాము. మాది చిక్బళ్ళాపురం డిస్ట్రిక్ట్ బాగేపల్లి. మేము ఫ్యామిలీ మొత్తం వచ్చినామండి, 6 మెంబర్స్ వచ్చినాము. ఇక్కడ పిల్లలకు రజాలో వచ్చిండే, రజాలు ఎక్కడికి పోలేదు, ఇక్కడికే పిల్లలకు రజాలు అన్నీ ఇట్లా హెల్త్ అన్నీ వస్తాయని ఇక్కడికి అందరూ వచ్చినామండి. ఇక్కడ చాలా బాగుంది. పిల్లలకి ఎంటర్టైన్మెంట్ కానీ, మనకి హెల్త్ కానీ, ఫుడ్ కానీ మాకు చాలా బాగా నచ్చింది. నాకైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండే, దాని జతకి లివర్ ప్రాబ్లమ్ ఉంది. ఇప్పుడు ఇక్కడ వచ్చినాక 7th డేస్ ఫాస్టింగ్ అండి, కంటిన్యూ. చాలా బాగుందండి నాకైతే. ఇక్కడ చెట్లు కానీ, పూల మొక్కలు కానీ, ఇక్కడ వాతావరణం కానీ చాలా వేడి జాస్తి ఉంది. అయినా కూడా ఇక్కడ చెట్ల వల్ల వేడి తెలియలేదు. చాలా బాగుందండి. ఇక్కడ కృష్ణానది ఒడ్డున బోటింగ్ చేసినారు. ఉదప్ప స్టీమర్లో అంతా చూపించుకొని వచ్చినారు నది అంతా. చాలా బాగుంది. ఇక్కడ మా వాళ్ళు కూడా ఫాస్టింగ్ ఉన్నారు. మా పిల్లలు పాప ఫాస్టింగ్ ఉంది. మా అత్తమ్మలు కూడా వచ్చినారు.
వాళ్ళకు కూడా ఫుడ్ అంతా ఫస్ట్ 2 డేస్ నచ్చడం లేదు. ఇప్పుడైతే ఫుడ్ అంతా సెట్ అయినది, బాగుంది. వాళ్ళు కూడా బాగుంది తింటున్నారు, బాగా తింటున్నారు, బాగున్నారు హెల్తీగా. చాలా బాగుందండి ఆశ్రమము. మనం ఇచ్చే దుడ్లు ఇక్కడికి 50% కూడా సాలం లేదండి. చాలా బాగా చూసుకుంటున్నారు. ప్రతి మసాజులు కావచ్చు, మడ్ బాత్లు కావచ్చు, ఇక్కడ స్కానింగ్లు అన్నీ ఉన్నాయి. రక్త పరీక్షలు కానీ ప్రతి ఒక్కటి టెస్టింగ్ చేసుకొని ఫాస్టింగ్లు ఏమాత్రం తొందర లేకుండా అంత బాగా చూసుకుంటున్నారండి. మన కర్ణాటకలో ఇట్లా నేచురోపతి ఎక్కడా లేదు, కానీ ఉన్నా కూడా ఇటువంటి ఫుడ్ టేస్ట్గా పెట్టే నేచురోపతి ఎక్కడా లేదండి. మన ప్రాంతంలో ఇట్లాంటిది ఏదైనా చేస్తే కూడా చాలా బాగుంటుందండి. మన ఇండియాలోనే నెంబర్ 1గా ఇది ఇప్పుడు ఉండేది. మన ప్రాంతంలో అయితే ఎక్కడా లేదు ఇది. మన ప్రాంతంలోనే కూడా ఎవరైనా చేస్తే మా ఇంట్లో వాళ్ళంతా కూడా సహకరిస్తామని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అంతేకాకుండా మా పిల్లలకు కూడా చాలా బాగుందండి ఇక్కడ ఎంటర్టైన్మెంట్. కానీ మా పిల్లలకి అయితే స్విమ్మింగ్ రాకుండా ఉండే, ఇక్కడికి వచ్చినాక స్విమ్మింగ్ నేర్చుకున్నాడు, ఆటలు బాగా ఆడుతున్నాడు, చాలా బాగుంది. వాడు ఫాస్టింగ్ కూడా ఉంటున్నానన్నాడు, కానీ మేమే వద్దన్నాము. ఆయన ఫుడ్ గిడ్డు అంతా బాగా నచ్చిందండి, బాగా తింటున్నాడు. పిల్లలకు కానీ పెద్దలకు కానీ అంతా బాగుంది. ఎవరైనా ఆరోగ్య సాధకులు ఇక్కడ వచ్చి ఆరోగ్యం బాగా చేసుకోవాలని, కాయలా వచ్చేదానికంటే రాకముందుగా ఇక్కడ వచ్చి తన ఆరోగ్యం మేలు చేసుకుంటే బాగుంటుందని కోరుతున్నామండి. గ్యాస్ట్రిక్ ఉంది, దాంతో నాకు ఆల్రెడీ రాజుగారు కొంచెం ఫాలో అవుతుంటాను, టీవీలో చూసి మా టీవీలో చూసి ఫాలో అవుతున్నాము. అయినా కూడా ఇంకా కొంచెం బాగా చూడాలి. ఇక్కడ వచ్చి ఫాస్టింగ్ ఉండాలంటే ఇంట్లో అయ్యలేదు కదా, ఇక్కడ వచ్చి ఫాస్టింగ్ ఉండాలా ఎక్కువ రోజులు అని చెప్పి వచ్చినాము. 7 డేస్కి అంతా క్లీన్ అయిందండి, నాకు క్లీన్ అయినట్లు అనిపిస్తుంది. ఇంకా 2 డేస్ జ్యూస్లో పెడతామంటున్నారు. అయినా చాలా బాగుందండి ఇక్కడ. దీంతో నా హెల్త్ ఇంకా బాగా చూసుకోగలను ఇంట్లోనే అని నేను నమ్ముతున్నాను. మీరంతా కూడా వచ్చి దీన్ని ఉపయోగించుకోవాలని నా మనవి అండి. ఇంతటి అవకాశం ఇచ్చిన రాజుగారికి, విశాల మేడం గారికి, సిబ్బందికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే మా టీవీని ఇంకా నాకు ఇది ఫస్ట్లో పరిచయం కావడము చాలా సౌభాగ్యం అండి. మా టీవీ వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మా టీవీ వారికి, మా గోల్డ్ వారికి చాలా చాలా థ్యాంక్స్ ಅಂడి. ನನ್ನ ಹೆಸರು ಆನಂದಪ್ಪ NAL, ಬೆಂಗಳೂರು ವಿನಾಯಕ ನಗರದಿಂದ ಬಂದಿದ್ದೇನೆ. ನಾನು ಇಲ್ಲಿ 15 ದಿವಸದ ಸರ್ವಿಸಿಂಗ್ ಕ್ಯಾಂಪ್ಗಾಗಿ ಬಂದಿದ್ದೇನೆ. ನಾವು 1 ವರ್ಷದಿಂದ ಸುಮಾರು 40% ಇದೇ ಪದ್ಧತಿಯನ್ನು ಉಪಯೋಗಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. ಇಲ್ಲಿನ ಪದ್ಧತಿ ಏನೆಂದರೆ ಪ್ರಿವೆನ್ಷನ್ ಈಸ್ ಬೆಟರ್ ದೆನ್ ಕ್ಯೂರ್ ಅನ್ನೋ ಥರ ಇಲ್ಲಿಂದು ಸಿಸ್ಟಮ್ ಭಾಳ ಚೆನ್ನಾಗಿದೆ. ಇಲ್ಲಿ ಅವರು ಕಾಯಿಲೆ ಇರೋದನ್ನು ವಾಸಿ ಮಾಡೋದಲ್ಲದೆ ಕಾಯಿಲೆ ಬರದಿರೋ ಹಾಗೆ ಮಾಡ್ತಾರೆ. ಅದಕ್ಕೋಸ್ಕರನೇ ಇಲ್ಲಿ ಮೇಯ್ನ್ ಎಲ್ಲರೂ ಬರಬೇಕು ಅಂತ ಇರೋದು. ಇಲ್ಲಿಗೆ ನಾವು ಬರಬೇಕಾದ್ರೆ ಕೆಲವರು ನಿನಗೇನು ಕಾಯಿಲೆ ಇದೆ, ಯಾಕೆ ಆರೋಗ್ಯ ವಲಯಕ್ಕೆ ಹೋಗ್ತೀಯ ಅಂತ ಹೇಳಿದ್ರು. ನನಗೆ ಕಾಯಿಲೆ ಇಲ್ಲ, ಆದ್ರೂ ಇಲ್ಲಿನ ಪದ್ಧತಿ ತಿಳ್ಕೋಬೇಕು ಅಂತ ಬಂದಿದ್ದೀನಿ. ಇಲ್ಲಿನ ಪದ್ಧತಿ ತಿಳ್ಕೊತಾ ಇದ್ದೀನಿ. ಇವಾಗ ಯಾವುದೇ ಒಂದು ಕಾಯಿಲೆ ಬಂದರೆ ಡಾಕ್ಟ್ರ್ ಹತ್ರ ಹೋದ ತಕ್ಷಣ ಫಸ್ಟ್ ಔಷಧಿ ಕೊಡ್ತಾರೆ. ಅದು ಸಿಸ್ಟಮ್ ಅಲ್ಲ. ಮೊದಲು ಆಹಾರ ಕೊಟ್ಟು ನೋಡಬೇಕು, ಆಮೇಲೆ ವ್ಯಾಯಾಮ ಮಾಡಿಸಿ ನೋಡಬೇಕು. ಎರಡರಲ್ಲೂ ಕಡಿಮೆ ಆಗದಿರಿದ್ರೆ ಕೊನೆಯಲ್ಲಿ ಔಷಧಿಗೆ ಹೋಗಬೇಕು. ಇದು ಇಲ್ಲಿ ಪದ್ಧತಿ ಅದೇ ಪದ್ಧತಿಯಲ್ಲಿ ಇಲ್ಲಿ ಮಾಡ್ತಾ ಇರೋದ್ರಿಂದ ಇಲ್ಲಿ ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ. ಇಲ್ಲಿನ ದಿನಚರಿ ಹೇಳಬೇಕು ಅಂದರೆ ತುಂಬ ಜನ ಹೇಳಿರ್ತಾರೆ, ಅದರಿಂದ ನಾನು ದಿನಚರಿ ಬಗ್ಗೆ ಏನು ಹೇಳೋದಿಲ್ಲ. 2 ಮಾತಲ್ಲಿ ಡಾಕ್ಟ್ರು ಸತ್ಯನಾರಾಯಣ ರಾಜು ಅವರು ಸಾಯಂಕಾಲ ಉಪನ್ಯಾಸ ಮಾಡಿಕೊಡ್ತಾರೆ. ಆ ಉಪನ್ಯಾಸದಲ್ಲಿ ಆರೋಗ್ಯದ ಬಗ್ಗೆ ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ವಿವರಣೆ ಕೊಡ್ತಾರೆ. ಅದಲ್ದಿರ ಒಂದು ದಿವಸ ಮಾನಸಿಕ ಒತ್ತಡಗಳಿಂದ ಉತ್ತೀರ್ಣ ಆಗೋದು ಹೇಗೆ ಅಂತ ಅದ್ರ ಬಗ್ಗೆನೂ ಒಂದು ವಿವರಣೆ ಕೊಡ್ತಾರೆ. ಅದೇ ಥರ ಅವರ ಶ್ರೀಮತಿ ಡಾಕ್ಟರ್ ಶ್ರೀಮತಿ ವಿಶಾಲು ಅವರು ಬೆಳಗ್ಗೆ ಹೊತ್ತು ಮಂಚಿಮಾಟ ಅಂತ ಒಂದು ಉಪನ್ಯಾಸ ಕೊಡ್ತಾರೆ. ಅದರಲ್ಲಿ ಮಾನಸಿಕ ತೊಂದರೆಗಳು ಏನೇ ಇದ್ದರೂ ನಮಗೆ ವಾಸಿ ಆಗ್ಬೋದು ಆ ಥರ ಹೇಳ್ತಾರೆ. ಇದಲ್ದಿರ ನನ್ನ ಅನುಭವ ಏನೆಂದರೆ, ನಾನು ಸುಮಾರು ವರ್ಷದಿಂದ ಈಚೆಗೆ ಸುಮಾರು ಸಲ ಡಾಕ್ಟರ್ ಸತ್ಯನಾರಾಯಣ ರಾಜು ಅವ್ರಿಗೆ ಫೋನ್ ಮುಖಾಂತರ ತಿಳ್ಕೊಂಡಿದ್ದೀನಿ. ನಮ್ಮ ಮಗಳು ಪ್ರೆಗ್ನೆಂಟ್ ಆದಾಗ ಏನು ಆಹಾರ ಕೊಡಬೇಕು, ಯಾವ ಪದ್ಧತಿ ಉಪಯೋಗಿಸ್ಬೇಕು ಅಂತ ತಿಳಿದು ಅದರಂತೆ ನಾವು ಆಹಾರ ಕೊಟ್ಟು ತುಂಬ ಆರೋಗ್ಯವಾಗಿ ಹೆರಿಗೆ ಆಗಿದೆ. ಮಗು ಬಾಣಂತಿ ತುಂಬ ಚೆನ್ನಾಗಿದ್ದಾರೆ. ಅದನ್ನು ನೋಡಿ ಎಲ್ಲರೂ ತುಂಬ ಸಂತೋಷ ಪಡ್ತಾರೆ. ಅದರಿಂದ ಈ ಪದ್ಧತಿಯನ್ನು ಉಪಯೋಗಿಸ್ಬೇಕು ಅಂದರೆ ಇಲ್ಲಿಗೆ ಬಂದು ಕಲಿತು ಹೋಗಬೇಕೇ ಹೊರತು ಆರೋಗ್ಯ ಕೆಟ್ಟ ಮೇಲೆ ಬರೋದಲ್ಲ. ಆರೋಗ್ಯ ಇದ್ದಾಗಲೇ ಬಂದು ಇಲ್ಲಿನ ಪದ್ಧತಿ ತಿಳ್ಕೊಂಡು ಅದರ ಪ್ರಕಾರ ನಾವು
ನಡ್ಕೊಂಡ್ರೆ ನಮ್ಮ ಕಾಯಿಲೆ ಹತ್ರ ಸುಳಿಯೋದಿಲ್ಲ. ಕಾಯಿಲೆ ಬರ್ದಿರೋ ಇರೋದಕ್ಕೆ ಮಾಡೋದಕ್ಕೆ ಮಾತ್ರ ಈ ಪದ್ಧತಿ ಹೊರತು ಕಾಯಿಲೆ ಬಂದಮೇಲೆ ವಾಸಿ ಮಾಡ್ತಾರೆ. ಆದ್ರೂ ಪ್ರಿವೆನ್ಷನ್ ಪ್ರಕಾರ ಮೊದಲೇ ಬಂದರೆ ತುಂಬ ಒಳ್ಳೆಯದಾಗುತ್ತೆ. ಈ ಅವಕಾಶ ಕೊಟ್ಟ ನನಗೆ ಡಾಕ್ಟರ್ ಮೆಂತೆನ ಸತ್ಯನಾರಾಯಣ ರಾಜು ಅವರಿಗೆ, ಡಾಕ್ಟರ್ ವಿಶಾಲ್ ಅವರಿಗೆ ಮತ್ತು మాగోల్డ్ టీవీ ಅವರಿಗೆ ధన్యవాదాలు. తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.